హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనం చర్చించే అంశం వచ్చేసి ఒక దారుణ హత్య గురించి. ఈ విషయానికి వస్తే సామాజిక కార్యకర్త దారుణ హత్య అంటే సమాజ సేవ చేసేటువంటి ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేయడం జరిగింది. మరి హత్య ఎక్కడ జరిగింది, అతని పేరేంది, దాని యొక్క పూర్తి వివరాలు చూద్దాం. రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ఘటన. భూపాలపల్లిలో దారుణం. దాడిలో 5-6 దుండగులు. మేడిగడ్డ కుంగిన ఘటనపై కేసీఆర్ హరీష్ రావుపై గతంలో జిల్లా కోర్టులో పిటిషన్లు వేసిన రాజలింగమూర్తి. ఈ సామాజిక కార్యకర్త పేరు మనకు అర్థమైంది, రాజలింగమూర్తి అంట ఇతని పేరు. ఈయన గతంలో మన కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ రావు పైన జిల్లా కోర్టులో పిటిషన్లు వేసిందంట. ఏ విషయం మీద అంటే మేడిగడ్డ కుంగిన ఘటనపై, అలాగే పలు భూ ఆక్రమణలపైన కేసులు. మరి కొంతమంది భూములు ఆక్రమించుకుంటే వాటిపైన కేసులు. అంటే సమాజానికి ఉపయోగపడే పనులు చేసినందుకు ఇతను మృత్యువాత పడ్డాడు అని చెప్పి మనం పూర్తిగా అర్థమవుతుంది. మరి వివరాలకు వెళ్ళి చూద్దాం ఏందనేది. కత్తులతో దాడి, అక్కడికక్కడే మృతి. భూపాలపల్లిలో ఘటన. దాడిలో 5-6 దుండగులు. భూపాలపల్లి కృష్ణ కాలనీ ఫిబ్రవరి 19న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగింది. ప్రజావేగు సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తిని బుధవారం రాత్రి గుర్తెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఆయన హత్యకు కారణాలు తెలియరాలేదు. పలు ప్రజా సమస్యలపై కోర్టుల్లో కేసులు వేసిన ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ 7వ బ్లాకు కుంగుబాటుపై అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ప్రాజెక్టు ఇంజనీర్లపై భూపాలపల్లి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి భూపాలపల్లి మండలంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి రాజలింగమూర్తి ద్విచక్ర వాహనంపై తన నివాసానికి బయలుదేరారు. పూర్తి నిర్మానుష్యంగా ఉండే టీబీజీ కేఎస్ కార్యాలయం సమీపంలోని చేరుకోగానే వెనుక నుంచి ఆటోలో వచ్చిన దుండగులు రాజలింగమూర్తిని అడ్డుగించారు. అనంతరం ఆయనపై కత్తులతో మూకుమ్మడిగా దాడి చేశారు. పొట్టలోంచి పేగులు బయటపడి ముఖంపై తీవ్రమైన గాయాలైన ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. దుండగులు తాము వచ్చిన ఆటోలోనే అక్కడి నుంచి పరారయ్యారు. అడ్డుగా వచ్చిన కొందరు రక్తమడుగులో పడి ఉన్న రాజలింగమూర్తిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి ఆయన్ను పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు చెప్పారు. ఘటనా స్థలి వద్ద సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. దాడిలో 5-6 పాల్గొన్నట్లు సమాచారం. భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీకి చెందిన రాజలింగమూర్తి సతీమణి సరళ స్థానిక మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పలు రాజకీయ కారణాలతో ఆమె రాజలింగమూర్తి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వారు ఏ పార్టీలో లేరని తెలుస్తుంది. రాజలింగమూర్తి తొలి నుంచి ప్రజా సమస్యల పేరుతో పలు అంశాలపై కోర్టుల్లో కేసులు వేశారు. భూపాలపల్లిలో పలు భూ ఆక్రమణలు జరిగాయని, అక్రమంగా భూములు కేటాయించారని ఆరోపణలు చేశారు. భార్య సరళ బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ 2023 అక్టోబర్ 23న మేడిగడ్డ 7వ బ్లాకు కుంగిన ఘటనపై కేసీఆర్, హరీష్ రావు, ప్రాజెక్ట్ ఇంజనీర్లపై భూపాలపల్లి జిల్లా కోర్టులో ఆయన పిటిషన్ వేయడం సంచలనమైంది. ఆ కోర్టులో రాజలింగమూర్తికి అనుకూలంగా తీర్పు వచ్చింది. 2024 సెప్టెంబర్లో కోర్టు కేసీఆర్, హరీష్ ఇంజనీర్లకు సమన్లు జారీ చేసింది. కేసీఆర్, హరీష్ ఇంజనీర్లు హైకోర్టును ఆశ్రయించారు. జిల్లా కోర్టు తీర్పుపై స్టే విధించిన హైకోర్టు తుది తీర్పును గురువారం వెలువరించనుంది. ఇక భూపాలపల్లి శివారులోని సర్వే నెంబర్ 171లో విలువైన అటవీ భూమిని అప్పటి కలెక్టర్ భవేష్ మిశ్రా అక్రమంగా ఇతరులకు కేటాయించారని హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక్కడ ప్రజలారా గమనించండి, ప్రజా సమస్యల కోసం కొట్లాడేటువంటి ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేయడం జరిగింది. అయితే పోలీసులు తెలిపిన వివరాలు మీరు ఇప్పుడు నేను ఈ పేపర్ ప్రకటన చదువుతుంటే పూర్తిగా వినడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇతని హత్యలో కుట్ర కోణం ఉంది. మరి ఇతని హత్య చేయించడంలో ఇతను ఎవరెవరి మీదనైతే కేసులు వేయడం జరిగిందో కోర్టుల్లో, ఆ విషయంలో కోర్టు ఇతనికి అనుకూలంగా కూడా తీర్పునివ్వడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళు ఆపోజిషన్ వాళ్ళు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు వారు కూడా రేపు గురువారానికి దాని తీర్పును వెలువరించే సమయం దగ్గరకు వచ్చింది. ఈ దగ్గరకు వచ్చే సమయంలోనే ఈ విధంగా జరిగిందంటే దీన్ని ఒక రకంగా మనము దీన్ని అనుమానించవలసిన విషయం కనపడుతుంది ఇక్కడ క్లియర్గా. కాబట్టి పోలీసు వారు, ప్రభుత్వం వారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇతని మరణం వెనకాల ఉన్నది ఎవరైనా సరే వారు
వారి ఆ యొక్క మీరు వివరించినటువంటి ఏ కోణాలు ఉన్నాయో ఆ కోణాలలో క్షుణ్ణంగా గమనించి ఇతని మరణం వెనుక నిజంగా ఎవరున్నా సరే, వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనా, ఎంత పెద్ద శక్తులైనా, వాళ్ళు ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఎలాంటి బలవంతులైనా సరే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. అలాగే ఈ విధంగా ప్రజలకు సేవలు చేయాలనే ఆలోచనతోని ముందుకొస్తున్నటువంటి వారిని ఈ విధంగా హత్యలు చేయడం జరుగుతుంది. ఇది అనాది నుంచి మనం చూస్తూనే ఉన్నాం. గతంలో బెల్లి లలితను కొన్ని ముక్కలుగా నరికి ఏరియాకు ఒక ముక్క వేసిన సందర్భం కూడా మనం చూసినాము. కానీ ఈ విషయంలో అయినా సరే మళ్ళీ ఇంకా రాను జరుగుతూనే ఉన్నాయి ఈ విధంగా. మరి ఇతన్ని చంపిన వారు ఎవరనేది తెలిసేంత వరకు ప్రభుత్వాలు కృషి చేయాలి, పోలీసులు కృషి చేయాలి, తప్పకుండా గుర్తించాలి. ఏదో మేము ఇన్వెస్టిగేషన్ చేసినాము అని చెప్పి దీన్ని ఎవరి మీద ఒకరి మీద కేసు బనాయించో, లేకపోతే పలానోళ్ళు చేసినాం వాళ్ళు ఏదో కారణం చూపించో కాదు, పూర్తి కోణంలో దీన్ని ఎంక్వైరీ చేసి అసలు ఎందుకు జరిగింది, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏందనేది క్షుణ్ణంగా ఆలోచించి, క్షుణ్ణంగా పరీక్షించి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే ఈ హత్యకు బాధ్యులైన వారు ఎవరైతే ఉన్నారో వారందరి మీద చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలని చెప్పి మేము హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే తెలంగాణ రాష్ట్ర పోలీస్ వారికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నేను డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ విషయంలో కనుక జాప్యం జరిగితే త్వరలో ఈ 2-3 రోజుల్లో మా సంస్థ నుంచి కూడా మేము వెళ్ళి ఆ కుటుంబాన్ని కలిసి వారి ద్వారా కూడా కొన్ని వివరాలు కూడా మేము తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో అవసరమైతే మేము మా సంస్థ నుంచి అతను ఒక ప్రజాసేవకుడు కనుక ఇలాంటి ప్రజాసేవకులను ఈ విధంగా చేసిన పక్షంలో ఇక్కడ ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది. ప్రజలు ఎవరినైతే నమ్ముకొని కొన్ని స్వచ్ఛంద సేవలు చేసేవారిని, అలాగే ఎవరైతే కొంచెం లీడర్షిప్ మెంటాలిటీ ఉండి కొద్దిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి ప్రజల కొరకు పోరాటం చేసే వాళ్ళు ఎవరున్నారో వారందరినీ ఈ విధంగా చంపుకుంటూ పోతే ప్రజలలో అధైర్యం అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రజలలో ధైర్యం నింపాలంటే ఇలాంటి హత్యలను జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అదేవిధంగా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకున్నది ఏంటంటే వాస్తవంగా ఇంటెలిజెన్స్ విభాగాలకు ఎక్కడ ఏం జరగబోతుంది అనేది మ్యాక్సిమం వాళ్ళకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఈ ఇంటెలిజెన్స్ విభాగాలు ఎవరికైనా ఏదైనా థ్రెట్నెస్ కనపడ్డ సందర్భంలో వారికి కావలసిన రక్షణను కల్పించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. అలాగే వారికి స్పెషల్లీ పిలిచి మరి కూర్చోబెట్టి మీ మీద ఈ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియపరిస్తే బాగుంటుంది. అలాగే ఎవరైతే థ్రెట్నెస్కు దగ్గరలో ఉన్నారో, అంటే వీళ్ళ మీద హత్య జరగబోతుంది అని మనకు ఏవైతే మనకు అనుమానాలు ఉంటాయో మనం కూడా తొందరపడి మనము ప్రభుత్వానికి పోలీస్ వారికి నాకు ఈ విషయంలో ఈ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అనిపిస్తుంది అని చెప్పి మనము ఇన్ఫామ్ చేయాలి. అవసరమైతే మనకు రక్షణను కూడా మనం అడగవచ్చు, మన రాజ్యాంగంలో ఉంది, రక్షణ కూడా అడగాలి. ప్రభుత్వం వారు కూడా రక్షణను కల్పించాలి. ఈ విధంగా ప్రజల కొరకు చావుకు భయపడకుండా ఈ రోజు వస్తే రేపటికి 2 అనుకునేవారు చాలామంది ఉన్నారు దేశంలో. అలాంటి వారి కొరకు ప్రభుత్వాలు కొన్ని నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసి అలాంటి వారిని కాపాడడంలో ప్రభుత్వాలు ముందుండాలని చెప్పి నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున ప్రభుత్వాలను కోరుకుంటున్నా. ఈ విషయంలో ఏ విధమైన జాప్యం జరిగినా మేము మన సంస్థ నుంచి అయితే తప్పకుండా ఈ కేసు విషయాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి మా హ్యూమన్ రైట్స్ PWO టీవీ ద్వారా నేను ప్రజలకు, ప్రభుత్వానికి తెలియపరుస్తున్నా. సామాజిక కార్యకర్తలారా, మీరెవరు ఈ యొక్క హత్యను చూసి వెనకాడొద్దు. మన పనులను మనము ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. మనం పోయినా, మనం చనిపోయిన తర్వాత మనలాంటి వాళ్ళు పుట్టుకు రావాలి, వస్తూనే ఉంటారు. మన దేశ స్వాతంత్ర్యం ఏ విధంగా మనం సంపాదించుకున్నామో ప్రాణత్యాగం చేసి మన అమరవీరులు, అదేవిధంగా అవినీతిని కూడా పాలదూరానికి ఇలాంటి ప్రాణత్యాగాలు ఎన్నో చేయాలి. అందులో ప్రాణత్యాగం చేయడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పి నేను మన టీవీ ముఖంగా, మన హ్యూమన్ రైట్స్ టీవీ ముఖంగా నేను తెలియపరుస్తున్నా. ఈ విషయంలో ఏ విధమైన జాప్యం జరిగినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దుండగులను సరైన శిక్ష విధించకపోయినట్లయితే, దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయనట్లయితే సంస్థ ద్వారా అవసరమైతే దీన్ని స్పెషల్గా టేకప్ చేసి కూడా మేము సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్తామని చెప్పి చెప్తున్నాం. సామాజిక కార్యకర్తలు ఎవరున్నా కూడా మీకు ఎలాంటి థ్రెట్నెస్ జరిగే పరిస్థితులు మీకు ఉన్నా కూడా మేము మా సంస్థ తరఫున హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున
అండగా ఉంటామని చెప్పి, అలాగే మన రాష్ట్రంలోని దేశంలోని ప్రజలకు ఎవరికైనా సరే, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా సరే మీకు ఏ విధమైన చట్ట వ్యతిరేకమైన చర్యలకు ఎవరు మీ మీద పాల్పడాలనుకున్నా కూడా, మీకు ఎక్కడైనా హక్కుల ఉల్లంఘన జరిగిన పక్షంలో మీ పక్షంలో మేము చావుకు భయపడకుండా ముందుండి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా సంస్థని సహకారాన్ని తీసుకోవాలని చెప్పి నేను ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాం. మనలాంటి వారు ముందుకు వస్తేనే మన ప్రాణం పోతే పోవచ్చు, ఇలా ఉంటే ఉండొచ్చు, కానీ మన స్ఫూర్తితోని ఎంతోమంది ఇలా పుట్టుకొచ్చి తర్వాత ఈ దేశంలో అవినీతిని పారదోలి ఏదో ఒక సమయానికి అవినీతి రహిత భారతదేశంగా మన భారతదేశాన్ని చూడగలుగుతాం తప్ప లేకపోతే మనం చూడలేని పరిస్థితి. కాబట్టి ఇలాంటి హత్యలను చూసి భయపడొద్దు, వెనకడుగు వేయొద్దు. ఇలాంటి హత్యలను చూసి ఇంకా ఎంతమంది చంపుతారో చూస్తా అన్న ఆలోచనతో మనం ముందుకెళ్ళి మరి ఇంకా ఫాస్ట్గా వర్క్ చేయాలి. సామాజిక కార్యకర్తలందరూ కూడా ఈ హత్యను ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ ఏం చేయలేరు అనే ఒక దృఢమైన నిర్ణయంతో ముందుకెళ్ళి సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని పాల్గొనడానికి ఒక్కొక్క మెట్టు ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ప్రజల్లో ధైర్యాన్ని నింపాలని చెప్పి నేను తెలియపరుస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.